బెండకాయ కూర సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఇలా చూపిస్తున్నాను చూడండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి, ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు వేయండి. కరివేపాకు వేగిన తర్వాత బెండకాయ ముక్కలు అందులో వేసి బాగా కలపండి. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మంచిగా బెండకాయ ముక్కలను బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. మంచిగా నూనెలోనే బెండకాయ అంతా ఉడికిపోతుంది. తర్వాత మూత తీసి కొంచెం కారం, కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసి అటు ఇటు కలిపి ఉంచండి. నేను ఏం మసాలాలు కూడా యాడ్ చేయలేదండి, ఓన్లీ ఉప్పు కారమే వేశాను. అయినా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలకి కానీ రైస్లకి కానీ బాగుంటుందండి. మామూలుగా మనం ఇంట్లో పప్పుచారు కానీ పప్పు కానీ చేసుకుంటాం కదా, ఇలా బెండకాయ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తర్వాత మంచిగా కలిపి అటు ఇటు కలిపి మంచిగా కలపండి. తర్వాత కొంచెం లోతైన గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కడాయి మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన లోపల బెండకాయ మంచిగా కుక్ అయిపోతుందండి. సూపర్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బెండకాయలో వాటర్ వేయట్లేదు కాబట్టి ఇలా పైనుంచే నీళ్లు పోసి మూత పెడతాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ నీళ్లు తీసేయండి. నిజంగా సూపర్ టేస్టీ బెండకాయ కర్రీ అండి. చపాతీలకైతే మంచిగా 3 చపాతీలు తింటారండి ఈజీగా. కొంచెం కొత్తిమీర వేసి చూడండి, నిజంగా ఎంత బాగా వచ్చింది కదా. చూడండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి. ఇలా ప్లేట్లో పెట్టుకొని స్పూన్తో తినేయచ్చు, అంత బాగుంది కదా. మీరు కూడా ఇలా చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయలేదు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.